ఈరోజు మే 1, 2025. ఓ మామయ్య పాలు లేనా? తాగుతావు పాలు? తినావు మా కాడ? ఈ నెల మాదే కదా. ఎవరి దగ్గర అన్నా కాదు, ఈ నెల మాదే కాబట్టి తింటావా తినవా ఒకటి అడుగుతున్నా నేను. చెప్పు, తింటా అంటే వండుతా, లేదంటే లేదు. ఏం వేస్ట్ చేయన్నా? మరి పాలు తాగుతావా? ఇప్పుడు పాలు పోసిస్తే తాగిండు, సేమియా తీసుకుపోయి ఇచ్చిన తింటుండు. ఇప్పుడు 4 years నేనే పెట్టిన, వాళ్ళు చూడలేదు. వాళ్ళు చీకటి రూమ్లో పడుకోబెట్టిరు. చీకటి రూమ్ అంటే కరెంటు లేదు, వైరింగ్ ప్రాబ్లం అయ్యి కరెంట్ రాకపోతే ఆ రూమ్లో పడుకోబెట్టిరు. 2-3 పిల్లలు కలిసి కొట్టిరు. అసలు ఆయన ఒక మనిషిలానే చూలే. ఎప్పుడు వస్తావురా లంజ కొడుక అని ఇష్టమైన తిట్టిరు. అది అందరూ తెలుసు, ఇక్కడ వీళ్ళ చుట్టాల దాంట్లో తెలుసు, ఇక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నేను ఒక్క నెల, అది కూడా 18 తారీఖు నుంచి పెట్టలే, మార్చి 18 తారీఖు అంటే డివైడ్ అయింది కదా. ఇప్పుడు మంత్లీ వాళ్ళు, మంత్లీ మేము పెట్టాలని ఆ పెట్టినందుకే కొన్ని రోజులు పెట్టే ఇన్ని రోజులు ఎడికిపోయింది మరి అని అంటుంది. అంటే పైసా కాశవాడి పెట్టిందా, లేకపోతే ఎందుకు పెట్టినట్టు? ముసలాయన దగ్గర పైసలు ఉన్నాయి తీసుకోవాలని పెట్టిందా? ఇప్పుడు నేను ఆస్తి కోసం పెట్టినా అంటుంది కదా 4 ఏళ్ళు. మరి ఇదెందుకు పెట్టిందో ఇప్పుడు అదే గులుగుతుంది. ఎవరంతులో వాళ్ళు పెడుతురు, ఇంకేముంది. నేనైతే వాళ్ళ లెక్క ఇంటి ముంగరికి వచ్చి అడుక్కుంటే పెడతలేను కదా. నేనే టైం టు టైం తీసుకుపోయి ఇస్తా. 10 సార్లు అడగాల్సిన అవసరం లేదు. దానికి గులుగుడు ఎందుకు? నేను సంవత్సరాలు పెట్టనట్టు, అదే పెడుతున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఇట్లా ఇన్ని రోజులు ఎడిగిపోయిందంట. మరి 4 ఏళ్ళు ఇంట్లో ఉండుకుంటా పెట్టలేదు కదా, మరి ఆమెనేమనాలి? ముసలాయన ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు తిట్టుకుంటా కొట్టింది. ఎన్నిసార్లు కొట్టింది, చిన్న వాటికి కొట్టింది. మళ్ళీ 10 మందిలా నన్ను ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, అందుకే కొట్టినా అని మంచిగా చెప్తుంది. నన్ను ఏమన్నాడు? మాదిగ లంజవి, నా ఇల్లు ఖరాబ్ చేస్తుంది, నా కొడుకు జీవితం ఖరాబ్ చేసిందంటే నేను అన్నా. మళ్ళీ షటర్లు అంట 5,000 పోయినాయి అంట. అసలు వాళ్ళకే ఇచ్చినట్టుండు. ఇక తిడతారు అన్నట్టు ఏదో ఆయన కవర్ చేసుకునికే నా మీద వేసాడు. 5,000 పోయినాయి అని నేను పోతే షటర్ వేసుకున్నాడు. ఈడ తులసి చెట్లు తీసి ఈడు ఉండొద్దు దాన్ని తీసి పాడేసాడు. ఇష్టం వచ్చిన గలీజ్ మాటలు తిట్టిండు. ఫిబ్రవరిలో తిట్టిండు కాబట్టి నేను మార్చి 18 వరకు చూసి ఇంకా 18 నుంచి పెట్టలే. గలీజ్ మాటలు తిడుతుండని పెట్టలే. అంతేగాని దానిలాగైతే కొట్టలేదు, నేను గలీజ్ మాటలు తిట్టలే. ఒక్క మాట అన్నా. ఈ 4 ఏళ్ళు నువ్వు ఈ మాదిగ దాందే తిన్నావు అని ఒక్క మాట అన్నా, అంతే. నన్ను నిలగొట్టాలనే ప్లాన్ వేసినట్టుంది అది. అందుకే ముసలాయనకు అన్నం పెడుతున్నట్టు, లేకపోతే అది పెట్టేది కాదు అది.